స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినడంతోనే నా ప్రాణం సమస్యలను. నేను అతను వెతికినను అతడు కనపడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి కొట్టి గాయపరచరు. ప్రాకారం ఇది కావలివారు నా పై వస్త్రము తగ్గినొచ్చరు. స్త్రీలలో అధిక సుందర వగుదాన వేరు ప్రియుని కన్నా నా ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటూ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని చిక్కిళ్ళు పరిమళ పుష్పస్థానము. సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవుల పద్మముల వంటివి. ద్రవరూపక జటమాంస వలె అవి పరిమళించదు. అతని కాళ్ళు మేలిమి బంగారం ముట్టుయందు నిలిపిన చలవరాతి స్తంభం వలె ఉన్నది. అతని వైఖరి లెబనోను పర్వత తొడిము. అది దేవదారు వృక్షమునంత ప్రసిద్ధము. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అందరం ప్రభును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదాం. ప్రభును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదాం. అందరం కళ్ళు మూసి దేవుని వైపు చూస్తూ మనసారా ప్రభుని ఆరాధించుదాం. స్తోత్రం. అందరం కళ్ళు మూద్దాం. నీ కొరకే ఈ లోకానికి దిగి వచ్చి తన చివరి ఆఖరి రక్త బొట్టు వరకు రక్త ప్రోక్షణం, పాప వినాశనం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగముగా తన రక్తంలో మన పాపాలను కడిగి వేసిన ఆ గొప్ప దేవుణ్ణి మనసారా ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. కృప చూపుచున్నావు వాచన పూర్ణుడవై. నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రకాశమై. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నన్ను ప్రేమించిన నా ప్రియుడవు నీవే.
నీతో నా అనుబంధం మాధుర్యమే. నా ప్రియుడు కమలవనుడు రక్తవర్ణుడు 10,000 మంది పురుషులను మోర్చదగిన వాడు. ఆకాశము నుండి ఆశీర్వదించితివి, అపవిత్రుడనైన నేను కనికరించబడితిని. కనికరము గల వారు ధన్యులు, వారు దేవుని కనికరమును పొందుకుంటారు. ఆకాశము నుండి ఆశీర్వదించితివి, అపవిత్రుడనైన నేను కనికరించబడితిని. నీలో నిలుచుటకు బహుగా మరించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. నీలో నిలుచుటకు బహుగా మరించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. ఆరాధనా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధనా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషించే వారితో సంతోషించు, దుఃఖపడే వారితో దుఃఖపడదు. నీ దుఃఖము నవ్వుగా మార్చబడును కాక, నీ అంగలార్పు నాట్యముగా మార్చబడును కాక, నీ కన్నీటి చుక్కలు ఆనంద బాష్పాలుగా మార్చబడును కాక. సంతోషమందైనను శ్రమయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. Come on, guys. All over it. తప్పకుండా భ్రమణం కనపరుస్తాం. సంతోషమందైనను శ్రమయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుతావు. సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుతావు. సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. ఆరాధనా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధనా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నిత్య నివాసి అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించిన దేవుడు నీ కొరకు తొంగి చూస్తూ ఉన్నాడు. నా కొరకు సర్వకాలాలను
స్వభాస్కరము స్తుతి 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 స్తుతించేదా
పోషకుతోనున్న దేవుడా నంటివే. ఇద్దరు కలుగుడు, ధైర్యం కలుగుడు, ఇద్దరు పడవకు, చడియకు, నీవు నడిచే మార్గమధ్యలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నా యేసయ్యా దానియేలును నీవు బహుప్రియుడంటివే, శ్రేష్ఠునిగా నీవు చేసితివే. శ్రేష్ఠుడా యేసయ్యా నిన్ను స్తుతించెదా, శ్రేష్ఠుడా యేసయ్యా నిన్ను స్తుతించెదా. సింహాల నోళ్ళను మూసిన దేవుడా, సింహాల నోళ్ళను మూసిన దేవుడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ నోరు తెరువు. నీ నోటిని దేవుడు ఇచ్చినది. నీ నోరు తెరవడానికి, నీవు నోరు తెరవగలిగితే నేను నోటిని నింపుతాను. నీవు నోరు తెరవగలిగితే నేను నోటిని నింపుతాను. ఆ నోటి నిండా నవ్వుంచుతాను. ఏ దుఃఖంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఎట్లా అంగలారుస్తూ వచ్చావో, ఏమీ లేదని కృంగిపోతున్నావో, జీవితంలో ఓడిపోయానని కృషించిపోతున్నావేమో, దేవుడు నీ నోటి నిండా నవ్వుంచను గాక, సంతోషం ఉంచను గాక, ఆనందం కలుగును గాక, ఆరోగ్యాలు కలుగును గాక. ఎవరు ఎటువంటి దుఃఖంతో, ప్రయాసంతో, బాధతో నీ సన్నిధికి చేరి ఉన్నారో అట్టి బిడ్డలను ఆదరించి బలపరిచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు దేవుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. కొన్ని వారం నుంచి ఈ వారం వరకు ఇది సాక్షాత్ సమయం. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ గారి సంఘానికి వందనాలు. చెప్పబోయే సత్యమైన నా గురించి మన వారం బాగా పట్టు మొత్తం బాగా టైట్ అయిపోయి గుండె నొప్పి వచ్చింది. బాగా టైం అంటే 15 బాగా నొప్పి వచ్చేసింది. గుండె మొత్తం బాగా నొప్పి ఉంటే అల్లాగిపోయాను. అయితే ఒక గంటలాగా అటే తిరిగాను. అయితే నేను తర్వాత మళ్ళీ పట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నీ చిత్తాన్ని బట్టి, నీ కృపను బట్టి నాకు గుండెలో నొప్పి మొత్తం మొట్టమొదటి తగ్గిపోవద్దని అనుకున్నా. నేను ఆశీర్వాదం వేసుకొని పండుకున్నా. దేవుడి కృప మంచి నిద్రపట్టింది. తెల్లారి దేవుడికి వచ్చినప్పుడు నాకు నొప్పి మాత్రం తగ్గిపోయింది. ఏదైనా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ఇచ్చిన సాధ్యం దేవుడు దీవించిన కాక. అందరూ చెప్పకూడదు. ముందు వచ్చిన మీ అందరికీ నా ఆత్మీయ తల్లిదండ్రులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. పోయిన గురువారం నా పుట్టినరోజు. అయితే
ఇంటి దగ్గర ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకున్నాను. అందరు కూడా చెప్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల వరకు వాతావరణం బాగానే ఉంది. తర్వాత 5:30 కానించి మబ్బులు పట్టి తుప్పర పడుతుంది. పక్కన సహోదరుడు స్టేజ్ అది వేస్తుంటే అంకులు వాన పడుతుంది, మరి ప్రాంతం గంటల ఏం చేద్దామన్నాడు. ఇంట్లో పెడతామన్నాడు. ఇంట్లో అయితే ఖాళీ లేదయ్యా, ఏం కాదు కదా, నేను ప్రార్థన చేసుకుంటాగా, నువ్వు మాకు కార్యక్రమం చేయాలి. లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఈ సంవత్సరంలో జరుగుతున్న మొట్టమొదటి కోరికయ్య, జరగాల్సిన 2 కోరికలు కరోనా వల్ల ఆగిపోయింది. ఈ కోరికైనా నేను ఎప్పటి నుంచో నా సభలో ముందు పెట్టుకోవాలనుకున్నాను. నీ చిత్తం అయితే ఇది నాకు సంబంధించింది కాదు, నువ్వు ఏర్పాటు చేసుకున్నది, నాకు అంత శక్తి కూడా లేదు, ఆ శక్తి కూడా నువ్వే ఇచ్చింది నాకు కూడా. మరి నీ చిత్తం అయితే వాతావరణాన్ని నీ అదుపులో పెట్టుకో, కరెంటుని స్వాధీనపరచుకో, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రార్థనా కూటమిని జరిపిస్తే ఈ మందిరంలో సాక్షి చెప్పుకుంటానన్నాను. అట్లానే దేవుడి కృపను బట్టి 6 గంటలనే వాతావరణం అంతా మారిపోయింది. ఒక చుక్క వాన కూడా పడలేదు. దానితో ఇంకా మహాద్భుత కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు సాదాసీదాగా జరిగే ఆ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఆ దేవాతి దేవుడు 3 దైవానికి చేత అక్కడ వర్తమానాన్ని అందించి చేశాడు. అది నా జీవితంలో మర్చిపోలేనిది, మరిపురానిది, ఎన్నటికీ విలువైనది. కనుక నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని దేవునికి వందనం చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంటాం. చక్రవర్తి బ్రహ్మాండం నిలబడుతుందా? దేవుడి సాక్షాత్ కీర్తిగాక. మా తమ్ముడికి బాగా చేసుకుంటే హాస్పిటల్ వెళ్ళినప్పుడు బాగా బెంచ్కి చేరుతుంది. అనేది ఆ పసికిన బాగా పాటలకు వచ్చి ఫోన్ చేశాను. ఫోన్ చేసి గుంటూరు వెళ్ళాను. నేను గుంటూరు వెళ్ళి ఫోన్ చేశాను. బాగా ఫోన్ చేసి ఎట్లున్నది ఫోన్ చేస్తే మేము ఫోన్ మాట్లాడుతున్నాను. ఫోన్లో మాట్లాడి ఇంకా ఫోన్లో మాట్లాడగానే మాట్లాడారు చేయగానే తెల్లకాసాలు కాదు ఎక్కువ బాగా అడుగుతున్నాడు. దేవుని ముందు వచ్చాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. అందరు బాగున్నాను. మా అబ్బాయి చెప్పింది కదా, చాలా సీరియస్ అయిపోయింది మా అబ్బాయికి. ఆ బస్కిళ్ళు ఇప్పుడు 3 టిగుల నుంచి అలా వస్తుంది. అబ్బాయికి మందులు పడతానే కూడా తగ్గిపోతుంది, మళ్ళీ పడుతుంది. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. చాలా సీరియస్ అయిపోయింది. పొట్ట నిండా నీళ్ళు, ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు మన పసుపు నీళ్ళు కలిపితే అలాగ గ్యాస్ రావడం, కళ్ళు కూడా పచ్చగా అయిపోవటం, వాంతులు అవటం, చాలా సీరియస్ అనమాట. ఈ అమ్మాయి చెప్తే బాధపడుతుందని చెప్పి ఈ అమ్మాయికి అసలు ఫోన్ చేసి చెప్పలేదు. అది అప్పుడు లాగుతాయి. ఎవరు కూడా రావటానికి కూడా లేదు, చేతిలో డబ్బులు కూడా లేవు. అయినా సరే ఇక్కడ గుంటూరులో ఎన్నో హాస్పిటల్లో చూపించాము. చూపించాలి, ఎక్కడ చూపించినా సరే హైదరాబాద్ తీసుకెళ్ళమంటున్నారు. హైదరాబాద్ అంటే మరి లాగుతాయో, బస్సులు నడవట్లేదు, కనీసం అసలు నేను కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ఆ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళడానికి కూడా అంత సీరియస్కున్నాడు అనమాట. కానీ ఇంకా మన విశ్వాసాన్ని బట్టి ఒక అమ్మాయి చెప్పింది కదా, ఆంటీ మీరు అటు వెళ్ళబాకండి, మన విజయవాడలో మణిపాల్ హాస్పిటల్ ఉంది, అక్కడ లివర్కు సంబంధించింది అని చెప్పాడు. లివర్ ఆపరేషన్ చేయాలని చెప్పాడు గుంటూరులో. మళ్ళీ హైదరాబాద్ ఒకసారి చూద్దామని ఆడ కూడా చెయ్యాలని చెప్పాడు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నాకు డబ్బులు కావాలి, 20,000 దాకా అడిగారు. అంత డబ్బులు మా దగ్గర కూడా లేవు. అయినా సరే ఇంటుంటే అమ్మేసి పిల్లడికి బాగా చేస్తామని చెప్పి అనుకున్నాము. కానీ దేవుడు మాత్రం ఆ ఇల్లు అమ్మకుండా, మేము హైదరాబాద్ వెళ్ళకుండా, ఆపరేషన్ చెయ్యకుండా విజయవాడలోనే మందులు వాడాము. అక్కడే ఉన్నాము 20 రోజుల దాకా. ఈ అమ్మాయి మాత్రం చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ టైం ఈ అమ్మాయి తక్కువ తప్పుడంటే అంత ఇష్టం అన్నమాట. ఒక్కడే
ఇలా బాగాలేదు ఏసీలో పెట్టారంటే ఈ అమ్మాయి తగ్గిపోతాడని చెప్పి ఈ అమ్మాయి చెప్పలేదమ్మా. కొంచెం తగ్గినాక ఇంటికి వచ్చినాక చెప్పాము. అప్పుడు వచ్చి చూశారు. మరి అక్కడ నెల రోజులు ఉన్నాము. ఆ నెల రోజులకు కూడా డబ్బులు కూడా చాలా ఉంది. మా దగ్గర అయితే లేవమ్మా. దేవుడిగా మనం పెట్టుకున్నాయా మరి ఎదరాలు కష్టాలు ఉంటానన్నావు కదా, ఎదరాలు మరి ఏడనన్ను ఎడబాయలను అని చెప్పి ఆయనకే మొరపెట్టుకున్నానమ్మా. ఆకాశవాగి అదిపోతాసినట్టు నాకు ఎలా ఇచ్చాడో ఆ దేవుడికే తెలుసు. ఆయన కార్యాలు మనం ఎప్పుడు కూడా వర్ణించలేము. అలాగా మరి నేను ఎవరు తెలిసినోడు కానీ తెలియనోడు కానీ ఒక ఫోన్ చేయని అందరు ఇచ్చారమ్మా డబ్బులు. మరి నా ఓడు కానీ అందరూ కూడా మా కోడలు తరపులు కానీ అందరూ ఇచ్చారు. నా బిడ్డ కూడా క్షేమం ఉన్నాడు. కొంచెం లివర్ ప్రాబ్లం ఉందమ్మా. దానివల్లే అలా పసికి వస్తాయి చెప్పారు. మీరు ఆట కూడా చాలా డేంజర్గా వస్తుంది. 20% అంటే ఎవరు కూడా దాన్ని అంత పట్టలేదన్నమాట. దేవుడు మాత్రం అంత పట్టింది. మంచి వైద్యం చేశాడన్నమాట. మొన్న కూడా ఏసీలో పెట్టినా కూడా గైగారి ఫోన్ చేసి ఏం పర్వాలేదమ్మా తగ్గిపోయిందంటే మీరు మాత్రం నమ్మకి మాత్రం ఉంచమని చెప్పారు. ఆ మాటలో మా అబ్బాయి కూడా ఫోన్లో మాట్లాడతాం కానీ ప్రార్థన చేయగలిగే కానీ అది బలం అన్నమాట. ఒకరోజు కావాల్సిన ఒక మాట మంచి మాట చేశారు. నేను ఇక్కడ సాక్షి చెప్పడానికి కూడా దేవుడిని అడుగుతున్నాగా పోయి ఆ సమయం చెప్పడానికి కూడా నాకు నేను వచ్చేటప్పుడు కూడా బాగా వాన అయినా సరే నీ సన్నిధిలో నన్ను సాక్షిగా నిలబెట్టుకోండి అని వచ్చానమ్మా. మరి నన్ను ఇలా నిలబెట్టాడంటే దేవుడు తగ్గింది. నాకు కూడా కరుణ వచ్చింది. ఆ కరుణలో నేను చచ్చిపోయాను కూడా, పైకి వెళ్ళిపోయాను. ఇది సత్యం అన్నమాట, నిజం కాదు, అబద్ధం కాదు. వెళ్ళిపోతే నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నాకు కొద్దిగా కనిపిస్తుంది. నాకు ఊపిరి లేదు, చేతులు ఇట్లా పడేసుకున్నాను. ఆ టైంలో ఎవరు కూడా రాని పరిస్థితి. కరుణకి అతనికి బయటే కదండి, ఇంట్లో వాళ్ళు కూడా రారన్నమాట. అయితే నాకు పెద్ద శబ్దం ఒక చెవులు నాకు వినిపించింది. నీకు గడువు అయిపోవాలి, నీకు గడువు అయిపోవాలి, నీకు గడువు అయిపోలేదని. అప్పుడు నాకు కొంచెం ఊపిరి వచ్చిందమ్మ. ప్రాణం కూడా అప్పుడు నుంచి మొబైల్ కూడా మళ్ళీ ఆరోగ్యంగానే ఉన్నాను. మరి నా కొడుకు మరి హాస్పిటల్లో తిరగటానికి కానీ అక్కడ ఉండటానికి కానీ నాకు శక్తిని ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఈ రోజుకి మరి ఇలా ఉన్నానంటే దేవుడు దగ్గర నాతో ఏం పని. నేనంటే నీకు ఎందుకు ఎంత పట్టమని నేను రోజు కూడా శక్తికి వెళ్తాను. నా పరుగు పనిలో దేవుడు ఉన్నాడు. నేను అదే అడిగాను హాస్పిటల్లో కూడా, అయ్యా రోజు కూడా నీ సన్నిధిగా వచ్చేదాన్ని, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కొడుకుని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబం కూడా నీలో కలపడిందయ్యా అని ఆయనకే మొరపెట్టుకున్నానమ్మా. మరి ఇలా విడిపించాడు. నా కొడుకు మంచి ఆరోగ్యం ఉంది. కొంచెం లివర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆపరేషన్ ఏం అవసరం లేదన్నారమ్మా. నెలకోసారి మందు తెచ్చుకుంటున్నాడు విజయవాడ హాస్పిటల్లో. నన్ను ఇలా నిలబెట్టారంటే దేవుడు దయ్యా, సంఘ కావాలి దయ్యా, ఇలా నుంచున్నానని చెప్తున్నానమ్మా. ఈ సాక్ష్యం దేవుడు దీవించుకుందాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాక అందరూ చెప్పబడుతూ దేవుడు కొంచెం ఆత్మీయంగా ఇప్పుడు వచ్చిన అందరికీ నేను చెప్పే సాక్ష్యం మా పెద్ద పాప శాశ్వత శ్రేష్ట గురించి. పోయిన సోమవారం రోజు దగ్గు సడన్గా మా శాశ్వతకు వచ్చింది. దగ్గుతూనే ఉంది. సోమవారం మంగళవారం 2 రోజులు తిరుగుతాం కదా, ఒక 5 నిమిషాల గ్యాప్లోనే చాలా బాగా దగ్గే వస్తుంది తనకి పద్దాకులా. ఆ దగ్గు నైట్ టైం ఏమో విపరీతంగా దగ్గడం తగ్గుతాం. నైట్ టైం అస్సలు పడుకొని ఒక 2 రోజులు పడుతాను. నేనైతే ఒకటే ప్రార్థన చేస్తున్నా, ప్రభు నా బిడ్డని స్వస్థపరచుకున్నాను. ప్రతిసారి బలహీనత నా బిడ్డలు ఎందుకు ఆగిస్తుందని కన్నీతో రాత్రంతా అసలు నిద్రపోకుండా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. నేనైతే మందు కూడా అసలు వేయలేదు, తనకి వేయాలని ఆలోచన కూడా నాకు అది రాదు. ఆ పిల్ల దగ్గుతూ ఉంటుంటే ఆ నైట్ అంతా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. తను దగ్గుతూనే ఉంది. అసలు మార్నింగ్ కల్లా అసలు ఆ దగ్గు అనేది ఏమైపోయిందో కూడా తెలియదు. దేవుడు ఆ బిడ్డను ఆ రీతిగా ముట్టి స్వస్థపరిచారు. ఆ దగ్గు తగ్గిపోయిందని జ్వరం విపరీతంగా వచ్చింది. ఆ జ్వరం తన నుంచి చిన్న పాపకు కూడా జ్వరం అంటుకొని తన ఇద్దరికి జ్వరాలు వచ్చినాయి. నా దగ్గర ఉన్న గ్రోత్ టాబ్లెట్ వేసినంత రాసి ఇద్దరికి ప్రార్థన చేసుకున్నా. ఒక 2 రోజులు బిడ్డలిద్దరికి జ్వరం తగ్గిపోయింది. బలహీనతలు వచ్చిన ఆ బలహీనతను జయించగల శక్తిని దేవుడు నా బిడ్డలకి ఇచ్చినందుకు దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. అలాగే మా పెద్ద పాప హైదరాబాద్లో ఇచ్చాము. తనకి హైదరాబాద్లో ఇచ్చినప్పుడు వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. మాకైతే వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నేను ఆగిపోతాము ఎందుకులే అనుకున్నాను, వాళ్ళకి జ్వరం అని. అయితే ట్రైన్ ప్రయాణం పిల్లలిద్దరికీ పడదు, నాకు పడదు. వాళ్ళకేమో జ్వరము వాంతులు అవుతున్నాయి. క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా పిల్లలతో పాటు ఇంటికి రావాలి ప్రభా.
తోడుగా ఉండి క్షేమాన్ని ఇంటికి తీసుకొచ్చిన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న సంవత్సరం దేవుడు దయచేయడం. అందరూ మీరు చెప్పబడుతున్నారు దేవుడి సాక్షాన్ని దీవించుగాక. దేవుడి నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం పెద్ద సాక్ష్యం. మరి అయ్యగారు నాకు ఆ సమయాన్ని ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ వాక్యంలోకి వెళ్ళాలి. కానీ నేను సాక్ష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. కానీ చేసిన మేలు చెప్పుకోకపోతే మనం దానికి శిక్ష అర్హం అవుతాము. దేవుడు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కానీ మాది క్రిస్టియన్ పేట. అయితే మేము 8వ వార్డు. పాస్టర్ గారు ప్రతి నెల మాకు 20వ తారీఖున మాకు కూటాలు పెడతారు. పెట్టినప్పుడు మా అమ్మాయి ప్రతి ప్రార్థనకి వెళ్తా ఉంటుంది. నేను అంటాను, ఎందుకమ్మా ప్రతి ప్రార్థనకు వెళ్తా ఉంటాము, ఏంటి అని అంటే, అమ్మ ఖాళీ ఉండి ఏం చేస్తాను అని. మేము చర్చికి వెళ్తాం, బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తాం. బ్యాప్టిస్ట్ చర్చిలో మా అమ్మ సండే స్కూల్ డైరెక్ట్గా పనిచేసింది. పిల్లలకి ఎంతగానో వాకింగ్ చెప్పేది, ఎంతగానో తెలియదు. కానీ మేము దానికే వెళ్ళేవాళ్ళం. ఎవరైనా వెళ్తుంటే నేను అనేదాన్ని, ఎందుకు అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు, ఏముంటుంది ఎక్కడికి వెళ్ళినా అదే కదా అని చెప్పేసి నేను ఎంతగానో వాళ్ళని అనేదాన్ని. అన్నప్పుడు మాకు ప్రతి నెల అక్కడ పెడతా ఉన్నారు. 2 నెలలు మా అమ్మాయి వెళ్ళింది. వాక్యం బాగుందమ్మా, పాస్టర్ వాక్యం బాగా చెప్తున్నాడు, ఈ ఒక్కసారి రాను వాళ్ళని. నేను రాను అని అన్నాను. మళ్ళీ బతిమలాడింది, అమ్మ ఒక్కసారి రానంది. అంటే నేను అన్నాను, సరే ఎన్నిసార్లు అన్నది కదా మా అమ్మాయి, సరే ఒకసారి నేను వెళ్తాను చూద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాక్యం విన్న వాక్యం నా హృదయాన్ని హత్తుకున్నాను. కానీ నేను ఇన్ని సంవత్సరాలు బట్టి నేను చిన్నప్పటి నుంచి నేను బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను. కానీ ఏనాడు నాకు ఈ వాక్యం వివరంగా తెలియగాని, నేను తిరిగా కానీ నాకు తెలియదు, వినలేదు, నా హృదయాన్ని హత్తుకోలేదు. కాకపోతే ఏదో ఆశ భక్తిగా క్రిస్టియన్స్ కాబట్టి ప్రతి వారం వెళ్ళాలి రావాలి అనుకునే కానీ తెలివిగా అనుకోలేదు. కానీ ఒకరోజు పాస్టర్ గారు మా రాణి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఉపవాసం పెట్టుకుంటానని చెప్పేసి అడిగింది. అప్పుడు ఫుల్ కరోనా. మా క్రిస్టియన్ ఫ్యామిలీకి అవన్నీ వేశారు, రావడానికి లేదు. కానీ పాస్టర్ గారు ఆ రాణి వాళ్ళ ఇంటి దగ్గరికి ఉపవాసకోడికి వచ్చారు. నేను వాటిలో కూర్చొని ఉన్నాను. కానీ నేను కొన్ని విషయాల్లో నా బిడ్డ గురించి బాధపడ్డాను. ఎందుకంటే నా బిడ్డకి ఎంతో ఇదిగా చేశాడు. నా మీందులో నన్ను లోడ్ చేశాడు, కానీ నా బిడ్డ విషయంలో ఏది లోడ్ చేయలేదు. దాని గురించి నేను బాధపడతాను. దేవా, నా బిడ్డ ఫస్ట్ కానించి నేను నమ్ముతాను. మరి ఆ బిడ్డ జీవితంలో నువ్వు ఎందుకు ఇలా చేశావు నాకైతే తెలియదయ్యా. మరి నేను ఎన్నో బాధల్లో ఉన్నాను, ఎన్నో శ్రమంలో ఉన్నాను. మరి ఇప్పుడు ఇది కరోనా టైం, నన్నైతే ఎవరు ఆదరించేవాడు లేదు, నాకు నెమ్మదినిచ్చేవాడు లేదు, నా మనసు శాంతి లేదు. మరి నీ చిత్తం ఏంటి ప్రభు అని చెప్పేసి నేను అనుకుంటా వాటి దగ్గర కూర్చున్నప్పుడు పాస్టర్ గారు నన్ను అడిగారు, రాని వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళాలమ్మా అని అన్నప్పుడు నేను అన్నాను, పాస్టర్ గారు అండి ఇది అదేంటి అది అక్కడేనండి అక్కడ చూపించినప్పుడు నీకు అక్కడికి వెళ్ళారు. ఆ రాణి వాళ్ళ ఇల్లు ఎంతో ఇదిగా ఉంది, పడిపోయింది, రేకులు నీళ్లు వాసన వస్తుంది. మామూలుగానే మేమైతే వాళ్ళ ఇంటికి అసలు ఎప్పుడు వాళ్ళ ఇంటికి. అప్పుడు పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి రాజేశ్వరి తీసుకొని పాస్టర్ గారు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వచ్చేటప్పుడు సరే మా అమ్మాయి అన్నమ్మ పాస్టర్ గారు అటు వెళ్ళారు. వచ్చేటప్పుడు మనం కూడా కొంచెం ప్రార్థన చేయించుకున్నామమ్మా అన్నాను. సరే అమ్మాయి అంటుంది కదా ఎందుకు కాదనాలి అని చెప్పేసి వచ్చేటప్పుడు నేను కాపలా వేసుకొని కూర్చున్నాను. వాటి దగ్గరే కూర్చున్నప్పుడు పాస్టర్ గారు మీరు ఒక్కసారి నా గృహంలోకి రండి, కొంచెం ప్రార్థన చేశారు అనగానే నా మాట మన్నించి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. అంటే 7 వారాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు నా గృహాన్ని కూడా దర్శించారు. ఇద్దరు పాస్టర్ గారు దర్శించినప్పుడు వాళ్ళ ఇల్లు ఎంతో ఇదిగా ఉంది. అయినా కానీ పాస్టర్ గారు ఇట్లా ఉంది, నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకోకుండా ఆ వాన్లోనే కొన్ని రోజులనే ఒకటే వర్షం అయినా కానీ ఆ ఇంట్లోనే ఒక పక్క కూర్చొని ఒక పక్క దేశాలు పెట్టి ఉన్నా కానీ ఆ ఇంట్లోనే పాస్టర్ గారు ఎంతగానో పాస్టర్ గారు ప్రార్థన చేసి వచ్చారు. వాళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏమని, అమ్మా నువ్వు ఇల్లు కట్టబడతావు, నువ్వేం భయపడబాకు, నువ్వు ఈ రేకులు తీసేసి కొత్త రేకులు వేసుకుంటావు, నీ పిల్లోడి విషయం కూడా వివాహం కూడా ఘనంగా జరిగిద్దని చెప్పేసి పాస్టర్ గారు అక్కడ చెప్పారు. చెప్పినప్పుడు
ఆమె ఇంటి దగ్గరికి వచ్చింది, మా ఇంటి దగ్గరికి. ఏంది వదిన అన్నాను. పాస్టర్ గారు ఇట్లా అన్నాడు వదిన అంటే, దైవ సేవకుడు మన ఇంటికి వచ్చాడంటే అది దేవుడు పంపించినట్టే వదిన, ఏమో చూద్దాం ముందు, దేవుడు నీ పట్ల ఏ కార్యం చేయకపోతాడని చెప్పేసి నేను అన్నాను. అన్నప్పుడు అట్లానే 2 నెలలకే ఆమె రేకులు తీసేసి గోడలు కట్టుకొని ఎంతగానో ఇల్లు బ్రహ్మాండంగా వేసుకున్నాక వాళ్ళ అబ్బాయి వివాహం కూడా కుదిరింది. అంతా బాగా సరిపోయింది. కానీ మరి దేవుడు మరి ఆ మనిషిలోకి ఆ సైతాన్ని ఎందుకు ప్రవేశించిందో నాకు తెలియదు. కానీ నాకంటే ఫస్ట్ వచ్చింది ఆమె చర్చికి, నేను రాలేదు. ఆమె వచ్చేది. ఆమె వచ్చినప్పుడు అంటే వదిన రా వెళ్దామంటది. సరే నువ్వు వెళ్తున్నావు కదా, దేవుడు నన్ను ఎప్పుడు నడిపిస్తాడు, నేను అప్పుడే వస్తానని చెప్పేసి అనేదాన్ని. కానీ ఆమె ఏం చేసింది, ఆమె సాక్ష్యాన్ని చెప్పుకోలేదు. ఆమె దేవుడి మాట తప్పిపోయినందుకు ఇప్పుడు ఎంతగానో శ్రమ పడుతుంది. నేను అన్నాను, వదిన ఎక్కడి నుంచో దేవుడు దైవ సేవకుని మన ఇంటికి పంపించాడు, ఆయన పట్ల వాగ్దానం నెరవేర్చాడు. మనం దాని పట్ల మనం ఆ వాగ్దానాన్ని బట్టి నడిస్తే మనం ఎంత శ్రమ పడ్డా కానీ అది దేవుడే చూసుకుంటాడు. మనం ఒట్టిగా ఎంత శ్రమ పడ్డా కానీ అది వ్యర్థమే వదినానని చెప్పేసి నేను అన్నాను. అన్నప్పుడు ఆమె నా మాట ఆర్పించలేదు. సరేనని చెప్పేసి నేను మేలకొండ ఊరుకున్నాను. నా మనసులో కూడా ఏమనిపించిందంటే నేను కూడా ప్రార్థన పెట్టించుకుందాము, సరే 7 వారాలు చూద్దాము, నా బిడ్డ భవిష్యత్తు ఏమన్నా దానికి వచ్చిద్దేమో, దేవుడు అట్లా ఆలపిస్తాడేమోనని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. నేను అన్నాను, పాస్టర్ గారండి మా ఇంట్లో కూడా 7 వారాలు రాణి వదినోళ్ళు ఇంట్లో పెట్టంటే మా ఇంట్లో కూడా 7 వారాలు పెట్టండి అని చెప్పేసి నేను అడిగినప్పుడు సరేనని చెప్పేసి పెట్టారు. 7 వారాలు పెట్టినప్పుడు నేను పడుకొని ఆలోచిస్తూ ఏడుస్తున్నా మా అమ్మాయి గురించి. ప్రభా మా పాప అయితే చిన్నప్పటి నుంచి నిన్ను ఎదిగింది, ఎవరెళ్ళకి వెళ్ళేది కాదు, ఎవరితోటి మాట్లాడేది కాదు, తన పని ఏందో తను చూసుకునేది. మరి తన విషయంలో మరి నువ్వెందుకు తను చిన్న చూపు చూసావో నాకైతే తెలియదు అయ్యా. ఏదైనా కానీ మేము మనుషులకు చెప్పుకోము, నీకేం చెప్పుకుంటున్నావు, మరి నీ చిత్తం ఏమైనదో నా బయలుపరచు అయ్యా అని చెప్పేసి నేను ఎంతగానో ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడు ప్రార్థన చేసుకుంటా అంతే పడుకున్నప్పుడు నాకు ఆలాపన ఏమొచ్చిందంటే, ఇక్కడ నుంచి పాస్టర్ గారు కొంతమందిని తీసుకొని వచ్చి తెల్ల గుడ్డలతోటి నా ఇంట్లో ప్రార్థన చేసినట్టుగా, పాటలు పాడినట్టుగా, నా మనసులో ఉన్న వేదన అంతా పాస్టర్ గారికి చెప్పుకొని పాస్టర్ గారు అమ్మా నువ్వు వేడము, నీ ఏడుపు దేవుడు నిన్ను నాట్యంగా నీ కన్నీళ్ళు తుడుస్తాడమ్మా అని చెప్పేసి పాస్టర్ గారు నాకు చెప్పినట్టుగా కళ వచ్చి లెగిచి చూశాను. టైం 3 అయింది. 3 అయ్యాక అనుకున్నా, ప్రభువా ఈ కళ వచ్చిందంటే అది నీ చిత్తమేనని చెప్పేసి నేను అనుకున్నప్పుడు దేవుడు అట్లానే 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్నప్పుడు మా మరదల్ని మా వదిలిని అందరిని పిలుచుకున్నప్పుడు మా మరదలు ఒక అమ్మాయికి వాళ్ళ బాగా 2 ఉంగరాలు తీసుకొని చానాలు బట్టి ఇవ్వకపోయాలకునే ఏడిస్తే నేను అన్న పాస్టర్ గారికి చెప్పుకోమ్మా, ఏదైనా కానీ ఆయనకి చెప్పుకుంటే ఆయన మన మధ్యవర్తిగా దేవుడికి మొరపెట్టుకుంటారు, మనది ఉండాలి దేవుడిది పాస్టర్ గారిది ఉండాలి అని చెప్పినప్పుడు పాస్టర్ గారు చేసిన 10 రోజులకే ఆ అమ్మాయి ఉంగరం ఒకటి ఇచ్చాడు వాళ్ళ బావగారు. ఇచ్చినాక ఆ అమ్మాయి చర్చిలోకి వచ్చింది, సాక్ష్యం చెప్పింది. కానీ వాళ్ళ బావోళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ బ్యాప్టిస్ట్ చర్చికే వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం చేసింది, ఆ ఉంగరం ఇవ్వలేదు. 2వ ఉంగరం ఇవ్వాల్సింది కూడా ఇవ్వలా. నేను అన్నాను, సుమతి మనకి మేలు చేశాడు దేవుడు, మనకి ఎక్కడైనా దేవుడు, ఎక్కడైనా మనం ప్రార్థన చేసుకోవటమే. మన సాక్ష్యం ఎక్కడైతే నిలబడదో మళ్ళీ మనం అక్కడికే పోయి మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు సాక్ష్యాన్ని తప్పావు, ఒకటి ఇచ్చాడు, నువ్వు సాక్ష్యం చెప్పుకున్నావు, దేవుడు పాస్టర్ గారి ద్వారా నా వస్తువు నాకు ఇప్పించాడని నువ్వు ఎంతగానో ఘనంగా చెప్పుకున్నావు, కాదని అంటలేదు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఇక్కడికి రావలేదు. కానీ పాస్టర్ గారి వల్ల మాకెన్నో మేలు జరిగాయి. 2020లో నా గృహానికి దర్శించాడు. కానీ నా భర్తకి హార్ట్ అటాక్ లాగా వచ్చి బాధపడ్డాడు. కానీ అమ్మ బ్రతికిస్తాడు, నీకేం వేడవ బాగమన్నాడు. కానీ తిరిగి సజీవుల లెక్కలో దేవుడు నా భర్తను నాకు అప్పచెప్పినప్పుడు నేను అనుకున్నాను, నా బిడ్డకి గృహం లేదు, ఏమీ లేదు, అద్దెలలో 30 సంవత్సరాలు బట్టి నేను అద్దె కడుతున్నాను. ప్రభువా మరి నా బిడ్డ జీవితాలు ఏంటి, మేమైతే నిన్నే ఎరిగాము, మేము ఇంకేది కాలేదని చెప్పేసి ఏరియా కనుక దైవ సేవకురాలు పోయి తన మొర చెప్పుకున్నట్టు నేను పాస్టర్ గారికి చెప్పుకున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశాడమ్మా 2021 కల్లా నువ్వు స్థలం కొంటావు, నువ్వు కొంటావమ్మా అన్నాడు. నేను ఆమె కనుక చాలా నవ్వినట్టు నేను మనసులో నవ్వుకున్నాను. పాస్టర్ గారు ఏంది ఈ మాట అంటాడు,
డబ్బులు ఎక్కడా లేవు. నా బిడ్డ విషయంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నా భర్త విషయంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. నన్ను స్థలం కొంటాడని అంటున్నారు. నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు. కానీ స్థలం కొంటానంటున్నాడు. 2021 కల్లా నువ్వు స్థలం కొంటావమ్మా అని అన్నాడు. ఎట్లా కొంటానని చెప్పేసి నేను ఆలోచించుకుంటా ఉన్నాను. పోయిన వారము పాస్టర్ గారు ఇట్లానే ఫోన్ చేశాడు. అమ్మా ఇట్లా సంగతి ఎట్లా అని అన్నారు. నేను అనుకున్నాను, పాస్టర్ గారు అండి నా దగ్గర ఏమున్నాయో నేను స్థలం కొనుక్కుంటానండి అని అన్నాను. అమ్మా నువ్వు సిద్ధపడు, దేవుడే నిన్ను సిద్ధపరుస్తాడు, నువ్వేం భయపడబాకమ్మా అని అన్నాను. ఆ మాట నేను మా బాబుతో చెప్పాను. ఇట్లా అంటున్నాడు అబ్బాయి పాస్టర్ గారు, మరి ఏం చేయాలి అమ్మా? ఒక మాట దైవ సేవకు చేత పలికించాడంటే అది దేవుడు పలికించినట్టేనమ్మా. కాబట్టి ఎట్టయితే అట్లా జరిగిందని చెప్పేసి నేను పోయినదే ఆదివారం స్థలం చూసుకున్నాను. గురువారం వరకల్లా నాకు స్థలం కొన్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే నేనైతే అనుకోలేదు. నా బిడ్డకి నేను ఒక స్థలం కొనిస్తాను, దానిలో నా పిల్లలు నివాసం ఉంటాడని నేను అసలు ఊహించుకోలేదు. కానీ ఆయన ఊహలో ఎంతో అద్భుతమైంది. 4 లక్షలు దేవుడు నాకు సమకూర్చాడంటే అది నాది కాదు, దైవ సేవకుడి ద్వారా పలికించిన మాట. అది ఎంతో స్వచ్ఛమైనది, నిత్యమైనది. నా విషయంలో దేవుడు నాకు చేసిన మేలు నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా పట్ల పాస్టర్ గారు ఎంతగానో ప్రయాసపడ్డారు, ఎంతగానో దేవుణ్ణి అడిగారు. దేవా నీ బిడ్డ నీకు మొర పెట్టుకుంటుంది, తనకు అన్నింటినీ వ్యక్తం చేయొద్దు ప్రభువా అని నా పట్ల పాస్టర్ గారు ఎంతగానో విలపించారు. పాస్టర్ గారికి వందనాలు. ఈ కృపను నాకు ఇచ్చినందుకు దేవునికి మహా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దయతో నా తప్పలేదంటే క్షమించండి. నేను ఇదే ఫస్ట్ సారి మైక్ పట్టుకొని మాట్లాడటం. నిజంగానే తన పెళ్ళయి ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి సొంత ఇల్లు అనేది లేదు. ప్రతి నెల 3,000 అద్దె, ప్రతి నెల 3,000 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఎన్ని సంవత్సరాలు కట్టింది చెప్పండి? 30 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రవచనం వదిలాడు. 2020-2021 20-21 సంవత్సరాలు నువ్వు స్థలం కొనుక్కుంటావని చెప్పాను. నేను చెప్పిన తారీఖుకి, నేను చెప్పిన సంవత్సరానికి వాళ్ళ ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చింది. కుమార్తె పెళ్లి చేయాల్సి వచ్చింది. చాలా కష్టాలు వచ్చేసి ఎన్ని రకాలుగా చేతిలో రూపాయలు. ఇంకా 2022 రోజులు ఉంది చెప్పండి. ఇంకెన్ని రోజులు ఉంది? 2021 తెలిసిందే చెప్పండి. ఇంకొక 40 రోజులు ఉంటుంది. నేను చెప్పిన ప్రవచనం నెరవేర్చబడేది కాదు, కానీ ఆకాశం భూమి గర్తించుకుందేమో కానీ దేవుని మాటలు గర్తించు. మరి పోయిన వారం ఇదే ఆధారం చర్చికి వచ్చి ఒక స్థలం చూపించాడు. 2 సెంట్లు స్థలం, మరి 11.5 వెడలకు, 80 అడుగులు పొడుగు. 80 అడుగులు అంటే చర్చి మీద డబుల్ ఉంటుంది పొడుగు, చాలా పొడుగు. 4 లక్షల రూపాయల కంటే 3,50,000 ఇప్పించాం. మళ్ళీ ఒక 40,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చు. దేవుని కుటుంబం బట్టి మానిపని గారిని ప్రేమించి 30 సంవత్సరాల నుండి చేస్తున్న ప్రార్థన తన జీవితంలో ఈ వారంలో నెరవేర్చబడింది. ఇది ఆమె సాక్ష్యం. అందరికీ ఇక్కడ చెప్పబడితే దేవుని సాక్ష్యాన్ని జీవించిన కాక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఇది తగ్గించుకుంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం. డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా గమనించడం. దేవుని యొక్క వాక్యం నుండి పరమగీతము 2వ అధ్యాయము 12వ వచనం. పరమగీతంలో 2వ అధ్యాయము 12వ వచనం. మైక్ తీసుకొని చదివేటప్పుడు పొడిగా చదవద్దు. ఎక్కడ ఆపాలో, ఎక్కడ పురుగు చదివినా అక్కడే ఆపాలి. మధ్యలో ఒక మాట 2-3 ముక్కలు చేస్తూ
పరమగీతము 2వ అధ్యాయం 12వ వచనం చదివే వాళ్ళు ఖచ్చితంగా పేజీ నెంబర్ చెప్పాలి. వెంటనే ఫస్ట్ పేజ్ నెంబర్ 564. పేజీ నెంబర్ 564 నెంబర్ పేజీ 2వ అధ్యాయము 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పువ్వులు బాగా గుర్తుపెట్టుకోండి. మల్లెపూలు ఉన్నాయి, సన్నజాజులు ఉన్నాయి, ఎర్రజాజులు ఉన్నాయి, మందార పూలు ఉన్నాయి. వింటున్నారా? ఇదేం పూలు చెప్పండి? పూలు ఎన్ని ఉన్నా, ఎన్ని పూలు ఉన్నా ఈ గులాబీ జోడించాలి. జోడించాలి మా చెల్లెలు వచ్చింది. పూలు ఎన్ని ఉన్నా గులాబీ అందములే, నూనంత మందిలో ఉన్నా మేలిమి బంగారులే. పూలు ఎన్ని ఉన్నా గులాబీ అందములే, నూనంత మందిలో ఉన్నా మేలిమి బంగారులే. తమలవనుడవు నీవు ఎన్ని మండలున్నావు, తమలవనుడవు నీవు ఎన్ని మండలున్నావు. శ్రావణ పుష్పములాగా నన్ను ఆకర్షించావు, శ్రావణ పుష్పములాగా నన్ను ఆకర్షించావు. ఇప్పుడు చదవండి బైబిల్లో 2వ అధ్యాయం 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. షారోను వనం. మీ అందరి చేతిలో బైబిల్ ఉందా లేదా? బైబిల్ని ఇలా చిత్రీకరిస్తారు. బైబిల్ని ఎలా చిత్రీకరిస్తారు? ఇలా చిత్రీకరిస్తారు. ఎట్లానే ఉండాలి. పైన ఏం కలర్ బ్లాక్. ఇదేంటండి? దేని గుర్తు అంటే భూమికి గుర్తు. దేని గుర్తు? ఈ భూమి పేరు షారోను పొలం. ఏం పొలం? షారోను వనములో పూచిన పుష్పమా, అగాధలోయలో తాగిన పద్మమా. ఈ షారోను పుష్పం, ఈ షారోను అనేటువంటి పొలంలో ఏమని చెప్పండి? పువ్వులు పూసెను, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పిట్టలు కోలాహలం. పిట్టలు ఏం చేస్తున్నాయి? సందడిగా ఉన్నాయి. సందడిగా ఉన్నాయి. ఒక చెట్టు, గులాబీ చెట్టు పైకి లేచింది. బాగా గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ జాగ్రత్తగా వినాలి. చెట్టు పైకి లేచింది. ఆ చెట్టుకి అందమైనటువంటి గులాబీ పూసింది. ఏ పువ్వు అండి? జాగ్రత్తగా వినాలి. ఇదేమో షారోను పొలం అండి. పువ్వు ఏ రంగు ఉంటుంది చెప్పండి? గులాబీ పువ్వు చెప్పండి ఏ రంగు ఉంటుంది? అందుకే ఎరుపు రంగు వేస్తారు. బయటకి ఎరుపు రంగు వేస్తారు. బాగా గుర్తుపెట్టుకుని. దేనికి గుర్తు అంటే మానవుడికి గుర్తు, మనిషి యొక్క రక్తానికి గుర్తు. గులాబీ పువ్వుకి నీకు సాదృశ్యాన్ని చెప్పాడు ప్రేమించుకున్నా. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ చెట్టుకి గులాబీ పువ్వు వికసించింది. బాగా సంతోషంగా నవ్వుతుంది, కలకలలాడుతూ ఉంది. కింద భూమి మీద నుంచి ఒక పురుగు, బొచ్చు పురుగు అంటారు దాన్ని. ఆ పురుగు చిన్నగా గులాబీ చెట్టు పైకి ఎక్కుతుంది. ఏంటి ఎక్కుతుంది? పురుగు గులాబీ చెట్టు పైకి ఎక్కుతుంది. దేనికోసం ఎక్కుతుంది? ఈ గులాబీ పువ్వును తినివేయటానికి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ గులాబీ పువ్వును తినివేయటానికి ఆ పురుగు పైకి ఎక్కుతూ ఉంది. అక్కడ పిట్టల కోలాహలం జరుగుతుంది. అక్కడ ఇంకొక మాట చదవండి. పావుల స్వరం కాదు, పావురపు స్వరం. ఏ స్వరం? పావురపు స్వరము ఆ దేశంలో వినబడుచున్నది. ఏం వినబడుతుంది అక్కడ? పావురం ఎదురుగా కూర్చుంది. బాగా గుర్తుపెట్టుకోండి. పావురం ఎదురుగా చెట్టు మీద కూర్చొని ఆ గులాబీ చెట్టు కల్లే చూస్తుంది. ఎవరికల్లా చూస్తుంది? ఇప్పుడు మీరు బైబిల్లో
మత్తయి సువార్త దగ్గర ఉన్నటువంటి తెల్లని పేజీ ఉంటుంది, ఒక పేజీ తీయండి. తెల్లని పేజీ ఉంటుంది. మలాకి గ్రంథం అయిపోయింది 786 నెంబర్ పేజీ దాటగానే 780 ఆ పేజీ తెల్లని పేజీ అక్కడ ఆపేసారు ఈరోజు. తెల్లని పేజీ అందరూ పట్టుకోవాలి. అందరూ ఆ తెల్లని పేజీలో బైబిల్కి ఒక దారం ఉందా లేదా? బైబిల్కి ఒక దారం ఉందా లేదా? ఎర్రగా ఉంటుంది ఆ దారం కూడా. ఆ దారాన్ని ఆ తెల్ల పేజీలో వేయండి ఒకసారి. అందరూ ఇలా వేయాలి. ఈ తెల్లని పేజీలో ఈ దారాన్ని వేలాడదీయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దారము దేనికి గుర్తు? ఈ తెల్లని పేజీ దేనికి గుర్తు అంటే పావురానికి గుర్తు. దేనికి గుర్తండి? పావురానికి గుర్తు. బ్లాక్ అంటే ఏమో భూమికి గుర్తు. బైబిల్ పైన ఉన్నటువంటి ఎరుపు రంగు ఏమో గులాబీ పువ్వుకు గుర్తు. ఈ తెల్లని పేజీ ఏమో పావురానికి గుర్తు. దేనికి గుర్తండి? పావురానికి గుర్తు. పావురానికి ఎన్ని రెక్కలు ఉంటాయి? దీనికి కూడా 2 రెక్కలే ఉంటాయి. అటొకటి ఇటొకటి కొట్టలాడుతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పావురం చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంది. ఏం చూస్తుంది చూడండి. కింద నుంచి పురుగు ఎక్కుతుంది పైకి. గులాబీ చెట్టు పైకి ఎక్కుతుంది. ఆ పురుగు ఎక్కి ఆ గులాబీ పువ్వును తినేయడానికి త్వరగా ఎక్కుతుంది. బాగా గుర్తుపెట్టుకుని ఆ పావురం చూస్తూ సొప్పులు వేసి గులాబీ పువ్వు దగ్గరకు వచ్చింది. గులాబీ పువ్వు నాతో సహవాసం చేస్తావా అని అడిగింది. గులాబీ పువ్వు అంటే మనిషికి సాదృశ్యం. నువ్వు నాతో సహవాసం చేస్తావా అంటే గులాబీ పువ్వు ఏమో తెలిసిన నేనేమో ఎట్ట ఉన్నాను కళ్ళు అందరూ రాగానే చూడాలా ఎర్రగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? గులాబీ పువ్వు ఎర్రగా ఉన్నది. మరి నువ్వేమో తెల్లగా ఉన్నావు. నువ్వు కూడా నాలాగా వస్తే ఎర్రగా, అప్పుడు నేను నీతో సహవాసం చేస్తానని చెప్పింది. నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. యేసయ్య మనసు పావురం మనసు. పావురము కపటము లేనిది. బాగా గుర్తుపెట్టుకోండి. పావురం ఎటువంటిదండి? కపటము లేనిది. బలి అర్పణకు సిద్ధంగా ఉన్నటువంటిది. మనుషుల యొక్క పాపాన్ని తీసివేయాలంటే పావురానికి అవకాశం ఉంది. పాత నిబంధన గ్రంథం ప్రకారం చూడండి. బైబిల్ గ్రంథంలో లేవి కాండము 5వ అధ్యాయము 7వ వచనం. నేను కూర్చోవాలా? 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. పేజ్ నంబర్ 83. పేజీ నెంబర్ 83 నెంబర్ పేజీ. 83 నెంబర్ పేజీ. లేవియ కాండము 5వ అధ్యాయము 7వ వచనం. అతడు గొర్రె పిల్లను తీసారా? అందరూ తీయాలి. 5వ అధ్యాయం 7వ వచనం. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల గొర్రె పిల్లలు తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధముల విషయమై 2 తెల్ల గువ్వలనే గాని అపరాధములు అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై చంచరించి చీకటిలో వంచన చేసి అందరిలో వంచన చేసి అందరిలో దేవా పాపిని. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా మనుషుల యొక్క పాపం పోవాలంటే గొర్రెపిల్ల రక్తం కానీ ఎద్దుల రక్తం కానీ ఇంకొక రక్తం ఉంది. ఏ రక్తం తెలుసా? పావురం యొక్క రక్తము. ఏ రక్తం అండి? చూడండి బైబిల్లో. అపరాధ విషయమై అపరాధి అంటే పాపం చేసిన వ్యక్తి కొరకై 2 తెల్ల గువ్వలనే గాని 2 తెల్లటి గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా పాప
పరిహారార్థ బలిగా, ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఏది అర్పించేవాళ్ళు? ఉన్నవాళ్ళు పొట్టేళ్ళు అర్పించేవాళ్ళు, ఉన్నవాళ్ళు ఎద్దులు అర్పించేవాళ్ళు. కానీ పేదవాళ్ళు పాపం పోవాలంటే ఏమర్పించాలి చెప్పండి? పావురం యొక్క రక్తాన్ని బలిపీఠం దగ్గర చిందించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పావురం రక్తం చాలా మంచి ఔషధం. పక్షవాతం వచ్చిన వాళ్ళు కొంటుంటారు ఎక్కువగా. పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు పావురం యొక్క రక్తాన్ని ఎక్కువ పూస్తూ ఉంటారు. ఆ రక్తంలో స్వస్థత ఉన్నది. పాపం యొక్క మనసు, యేసు ప్రభు యొక్క మనసు రెండు ఒకటే. ఆ పాపము రువ్వును ఎదుర్కొంటూ వచ్చి నీ పాపాన్ని నేను తీసుకొస్తాను. ఓ గులాబీ పువ్వు, మనిషితో అంటున్నాడు దేవుడు, గులాబీ పువ్వు నేను నీతో సహవాసం చేస్తాను, నువ్వు నాతో సహవాసం చెయ్యి. నేను నీతో, నువ్వు నాతో సహవాసం చేస్తే నీ కింద నుంచి పాకుతుందే ఒక పురుగు. ఏం పురుగు అది? అది దేని గుర్తు? సాతానులకు గుర్తు. ఆ పురుగు పాకుతుంది, పాపం పెరుగుతుంది, ఆ పాపమైనటువంటి మనక దగ్గరకు వస్తుంది. ఆ పాపమైనటువంటి సాతానుడు నీ దగ్గరకు రాక తలికే, నువ్వు మరణించక తలికే అందంగా ఉన్నావు. అయితే అమ్మాయికి సువార్త చెబితే సినిమా పోతూ పెట్టి చిరునవ్వు నవ్వింది. నవ్వుతుంది పువ్వు, అంతే నవ్వుతుంది, కానీ మారు మనసు రావటం లేదు. పైకి అంటుంది గర్వంతో, అహంకారంతో అంటుంది. ఆ పువ్వు అంటుంది, నేను నీ మాట వినాలంటే, నేను నీతో సహవాసం చేయాలంటే, ఓ పాపమా, నేను నీతో సహవాసం చేయాలంటే నువ్వు నాలాగా మారిపోవు. తెల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి, నేను ఎర్రగా ఉన్నాను కాబట్టి నీకు నాకు సాంగత్యం కుదరదు. నువ్వేమో యూదులు వాయే, నేనేమో సమరయురాలనైతే. సమరయులకు యూదులకు సాంగత్యము లేదు. నువ్వు తెల్లగా ఉన్నావు, నేను ఎర్రగా ఉన్నాను, నీతో నాకు సహవాసం కుదరదు అని చెప్పింది ఎవరు? చెప్పారు? గులాబీ పువ్వు చెప్పిందా, పావురం చెప్పిందా? గులాబీ పువ్వే చెప్పింది పావురంతో, నీతో నాకు సహవాసం కుదరదని. నువ్వు నాతో సహవాసం చేస్తే నీ కింద నుంచి పైకి చూసి పైనే చూస్తున్నావు. కింద ఉన్నటువంటి పాపం అనేటువంటి మనకు పైకి వస్తుంది. ఆ పురుగు పైకెక్కి నిన్ను తిరిగేక తలికే, పాపంలో అగ్నిగుణంలో కాలిపోక తలికే, ఆ పురుగు చావక మునిపే ఆ పురుగు నిన్ను చేరక తలికే. నా మాట విని నువ్వు నాతో సహవాసం చెయ్యి అంటే ఎన్నిసార్లు చెప్పాలా నీతోటి? నువ్వు నాలాగా మారి ఎర్రగా వచ్చి నువ్వు నా దగ్గరకు వచ్చి సహవాసం చెయ్యి, అప్పుడు నేను నీతో సహవాసం చేస్తానని ఆ గులాబీ పువ్వు పావురంతో చెప్పింది. బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే ఆ పావురం ఏం చేసింది తెలుసా? చూడండి, రేపు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమ జరుగుతారా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. పేజీ నెంబర్ 564 నెంబర్ పేజీ. 564 నెంబర్ పేజీ. బండ సందులలో ఎగురు నా పావురమా. బండ సందుల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందండి? పావురమా పావురమా ప్రియమైన పావురమా, పావురమా పావురమా ప్రియమైన పావురమా, ప్రియమైన పావురమా, ప్రియమైన పావురమా, పయనించే పావురమా. చేసుకున్న పాపం బ్రతుకంతా నింపెను శాపం,
దీపం ఏ దారి చూపదమ్మా. నశించిపోతావు, నశించిపోతానికి నన్ను నమ్ముకోమని, నువ్వు నాతో సహవాసం చేయమని యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. పాపపు మనసుతోటి అడుగుతుంటే నువ్వు నాలాగే ఎలాగొస్తే నేను నీతో సహవాసం చేస్తానని చెప్పి వెంటనే ఆ కొండపేటు సందుల్లోకి వెళ్ళి ఆ పావురం ఆ కొండపేటు సందుల్లోకి వెళ్ళి తన శరీరాన్నంట ఆ క్రోస్ వల్ల రాళ్ళకేసి పరా గీకుంది. ఏం చేసిందండి? పరా గీకేసుకుంది. లోపల నుంచి ఏమొస్తుంది చెప్పండి? తెల్లని పావురం తన బండకేసి రుద్దుకుంటుంటే తన శరీరం నలిగిపోయి ఆ శరీరంలో గాయాలయ్యి ఆ గాయంలో నుంచి కారుతున్నటువంటి రక్తం, ఆ రక్తం పావురాన్ని తలిపేసింది. ఆ పావురం ఎలా మారిపోయింది తెలిసిన? ఎర్రగా మారిపోయింది. ఎవరి కోసం? నా ప్రియుడు, చెప్పండి మీరే, నా ప్రియుడు ధమరామను ఎక్కడ తెలిసిన ఆయన 10,000 మంది చూసిన తర్వాత సంగతి దగదగలాడేవాడు యేసుతో. నా ప్రియుడు ధమరామనుడు. రెండో మాట ఏంటి? నీ కోసం రక్తవర్ణుడుగా మారిపోయాడు, ఎర్రగా మారిపోయాడు. ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా పచ్చి పుల్లే. నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఈ శాలైనటువంటి భూమి మీద గులాబీ పూలతోటి పావురం మాట్లాడినట్టుగా నువ్వు నా మాట వింటే కింద నుంచి పాకుతున్నటువంటి ఆ పురుగును నేను గర్జిస్తాను, ఆ సాతానును బంధిస్తాను. ఏ పాపము నీకు అంటకుండా నీ కోసం నా రక్తాన్ని చిందించైనా సరే నిన్ను నేను రక్షించుకుంటాను. నీ కోసం నేను అవసరమైతే ప్రాణమైన పెడతాను అని చెప్పినటువంటి పావురం కొండ పేటు సందులోకి వెళ్ళి ఆ పేటు సందులోకి వెళ్ళి పలా గీసుకొని రక్తం గాయాలైపోయింది. ఇప్పుడు దేవుడు తలను వెళ్ళి దేవుడు వేయబెట్టమని చెప్పి మీకు ఈరోజు దారం దేని గురించి చెప్పండి, చూపేయండి. ఆ దారం చూపండి ఎవరన్నా. ఆ దారం దేని గుర్తు? యేసయ్య రక్తపు దారం గుర్తు. దేని గుర్తండి? ఈ దారం చూడగానే యేసయ్య రక్తానికి గుర్తు, ఈ తలని చూడగానే పావురానికి గుర్తు. యేసయ్య మనసు తెల్లగా ఉంటుంది, వెలుగుమయమే ఉన్నాడు. ఈ వెలుగులో మంచితనము, నీతి, సత్యము కనబడుతుంది. ఈ మంచి యేసయ్య దేవుడు నీతో చెప్తున్నాడు, పాపంలో ముగిపోతున్నావేమో, నేను అన్నదానాన్ని ఎలవేస్తున్నావేమో. దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు పైకి బాగానే ఉన్నావు, కానీ కింద నుంచి పురుగు ఒకటి పాకుతుంది. ఏదో ఒక రోజు అగ్ని రాదు, ఆ పురుగు సావదు. ఆ పురుగు నిన్ను చేరుకోగలిగే నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ మనసును నాకు ఇవ్వు. నువ్వు నాకు ఇస్తే ఆ పురుగును గర్జిస్తాను. నువ్వు నీ హృదయాన్ని నాకు ఇస్తే ఆ సాతాన్ని, ఈ లోకంలో ఉన్న సాతాను కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. పాపం ఆ పాపం వృద్ధి తన శరీరాన్ని ఏం చేస్తుందో తెలిసిన? తెల్లగా ఉన్న పావురం రక్తపు ముద్దలా మారిపోయింది. యేసు ప్రభు మనందరి దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మనందరి దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలే ఆయన గాయపరచబడినవి. ఎర్రగా ఉన్నటువంటి ఆ పావురం రక్తపు దారులు కడుతూ పరిగెత్తుకుంటూ ఎగురుకుంటూ వచ్చి గులాబీ పువ్వు దగ్గర వారిపోయింది. ఇప్పుడు నాతో నువ్వు సహవాసం చేస్తావా? యేసయ్య ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఇంకా నీ మనసు కలగడం లేదేమో. యేసయ్య నీ కొరకు ప్రాణ త్యాగాన్ని చేసిన తర్వాత కూడా ఇంకా మారు మనసు పొందడానికి నీ హృదయం ఇంకా ఆలోచన చేస్తున్నావేమో. ప్రేమ కనుక చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, నీ కోసం దేవుడు ఎంతగా శ్రమపడ్డాడంటే నిన్ను రక్షించడానికి, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి, పరలోక రాజ్యంలో నీకు వారసత్వం
వాగ్దానం ఇవ్వడానికి ఆయన ఎంతగా శ్రమపడ్డాడో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రేమించడం మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి? ఎవరు లేరు. మరి ఏ బంధము? ఈ బంధము నీ కొరకు కనివేస్తున్న బంధము. నీ కొరకు తన శరీరాన్ని నమ్మగొట్టాడు. చూడండి ఎలా ఉంది ఆయన శరీరం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. పేజ్ నెంబర్ 462. 462 నెంబర్ పేజీ. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. యేసు ప్రభు చుట్టూ యేసు ప్రభు ఒక ఎంగిలి ఇస్తరాకులాగా చేశారు. ఎంగిలి ఇస్తరాకులా వెనుకోకుండా చెప్పండి. చాలా కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు తింటూ ఏం చేస్తే తెలుసా? ఆ తిండిని తినవయ్యి ఆ ఇస్తరాకులు ఏం చేస్తే చెప్పండి? చింపేస్తాయి. ఇస్తరాకులు ఏం చేస్తాయి? ఇప్పుడు యేసయ్య జీవితం ఏమైపోయిందంటే ఇస్తరాకులు అది అయిపోయింది. కుక్కలు చుట్టుకున్నట్టుగా, ఇస్తరాకులు కుక్కలు చుట్టుకున్నట్టుగా యేసు ప్రభులు చుట్టుముట్టారు. రానువారు చింత బెత్తలతో కొడుతున్నారు, కొర్రాలతో కొడుతున్నారు. ప్రేమ దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. కపట ముద్దులు మోమున గుద్దులు. ఏంటండి కపట ముద్దులు? మోమున గుద్దులు. కఠిన గాయాలు కందిన నీ వల్లు, కారిన రక్తం పారెను ఏరులై. కారిన రక్తం పారెను ఏరులై, కలుషాత్రుడను కడుగనేగా. కలుషాత్రుడను కడుగనేగా. సిలువలో నీ రూపమే రక్తమయమాయి నా కోసమే. రక్తమయమాయి నా కోసమే. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను. యేసయ్య అంటున్నాడు, నీ కోసం నేను ప్రాణత్యాగం చేశాను. ఊరికే రాదా యేసు ప్రభు రక్తం? యేసు ప్రభు రక్తం ఊరికే రాదా? గాయపరచబడ్డాడు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఇష్టం వచ్చి కొట్టారు. ఒక దెబ్బ ఎప్పుడైనా తిన్నామండి? స్కూల్లో టీచర్ దగ్గర, మా డిసిప్లైన్ స్కూల్లో టీచర్ దగ్గర ఎప్పుడైనా ఒక దెబ్బ తిన్నావా? ఆలోచింది. కాళ్ళు చేతులను పొడిచి ఇష్టం వచ్చినట్టుగా యేసు ప్రభుని కొట్టారు. యేసు ప్రభు యొక్క దేహంలో నుంచి ఏం కాదు చెప్పండి? పారెను రక్తం ఏరులై పారెను. ఏరులై రక్తం పారింది. ఆ రక్తానికి గుర్తే ఆ దారం. బైబిల్లో ఉన్న దారం ఇప్పుడు అంత రంగేది కదా తెలిసిన పైన బ్లాక్ దేనికి? ఈ భూమికి గుర్తు. గులాబీ రంగు దేనికి గుర్తు? గులాబీ పువ్వుకి గుర్తు. మనుషులకు గుర్తు. అది నీ రక్తం. బైబిల్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఎరుపు రంగు మానవుడి యొక్క రక్తానికి గుర్తు. ఈ మానవుడి యొక్క రక్తానికి గుర్తు. ఆ తెల్లని పేజీ ఏమో యేసయ్య మనసుకు గుర్తు. యేసయ్య మనసుకు గుర్తు. యేసయ్య మనసు తెల్లగానే ఉంటుంది. అందుకని యేసు ప్రభు ఫోటో ఇప్పుడు చూశారు మీరు? గుండె చూపిస్తారు. యేసు ప్రభు గుండె చూపించిన ఇంకొక ఆయన చూపించి శ్రీరాముడు చూపించింది ఆయన. అవునా కదా? అట్టగా దేవుడు తన గుండె చూపిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకుని ప్రియమైన ద్వారా ఆయన మనసు ఎటువంటిదంటే వెలుగుమయమే ఉంది. ఆ వెలుగులో మంచితనం ఉంది, నీతి ఉంది, సత్యం ఉంది. ఆ సత్యాన్ని గ్రహించాలి. ఆయన నీతి మార్గంలో నడవాలి. ఆయన మార్గాన్ని కనిపెట్టాలి. నువ్వు నాతో సహవాసం చేస్తే, గులాబీ నువ్వు నాతో సహవాసం చేస్తే కింద నుంచి వస్తున్నటువంటి నీ పాపం, కింద నుంచి పైకి లభిస్తున్నటువంటి ఆ పురుగులను నేను గద్దిస్తాను, దాన్ని చంపేస్తాను. అవతలైతే నాతో సహవాసం చేయి,
అని అంటే నువ్వు ఎర్రగా ఉన్నావు, నేనేమో తెల్లగా ఉన్నావు, నేనేమో ఎర్రగా ఉన్నాను, నీకు నాకు సాంగత్యం సమరయ స్త్రీ. ఇప్పుడు సమరయ స్త్రీ లాంటి స్త్రీ ఉండొచ్చు, ప్రేమ ఎవరైనా కావచ్చు. నశించిపోతున్నటువంటి నీకు దేవుడు చెప్తున్న శుభవార్త, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఎర్రని దారాన్ని చూడగానే ఎవరు గుర్తుకు రావాలి? దారం ఏదో తీసి పక్కన మొదలుంది. ఆ ఎర్రని దారం దేనికి గుర్తు చెప్పండి? బైకెత్తండి, బైకెత్తండి, ఇలా పట్టుకొని దారం చేతితో పట్టుకోండి. ఆ ఎరుపు రంగు దూరంలో ఒకసారి, ఈ ఎరుపు రంగు ఏమో నీ రక్తం, ఆ దారం ఏమో యేసయ్య రక్తం. ఇప్పుడు ఆయన నీ రక్తానికి యేసయ్య రక్తం అనేది, ఆ రక్తానికి యేసయ్య రక్తం తగిలితే ప్రతి పాపము, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయ. అందరికీ చెప్పగలుగుతూ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. యేసు ప్రభు నీ కోసం శరీరధారి అయినటువంటి దినాలలో మహారోదనతోటి, కన్నీళ్లతోటి, యాతనలతోటి ప్రేమించారు నీ కొరకు ప్రార్థన కూడా చేశారు. ప్రేమించారా? హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 202 నెంబర్ పేజీ, కొత్త నిబంధన 202 నెంబర్ పేజీ. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకానికి దిగి వచ్చింది. ఆయన శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి అంతగా శ్రమపడ్డాడు, ప్రార్థన చేశాడు. మహారోదన, చేతుల్లో మేకులు తగివేసిన, రక్తం ఏరులై పారుతున్న, తల మీద ముళ్ళ కిరీటం ఇచ్చిన ప్రేమించిన దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. అయినా దేవుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని నేను వారసులుగా చేయాలని ఆ పావురం ఎగురుకుంటూ వచ్చింది. ఎగురుకుంటూ వచ్చి ప్రేమించిన ద్వారా ఆ గులాబీ చెట్టు ముందుకు వచ్చి వాళ్ళు, ఇప్పుడు చేస్తావా నాతో సావాసం అంటే చేస్తాను అన్నది. అప్పుడు మనసు కలిగింది. అప్పుడు మనసు కలిగి వెంటనే ఆ పావురం కింద నుంచి పాకుతున్నటువంటి ఆ పురుగుని చంపేసి ఆ గులాబీ పువ్వుని రక్షించింది. అందరికైతే తప్పబడుతుంది. ఆ పురుగుని చంపేసింది. ఆ పావురం కూడా ఆ గులాబీ చెట్టు కిందనే చనిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. పావురం గులాబీ చెట్టు వరకు ప్రాణం పెట్టినట్టుగా దేవుడు యేసు ప్రభు కూడా నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రేమించారా? ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, ఇచ్చిన ప్రాణాన్ని మళ్ళా తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. ఆ పావురం ఉన్నటువంటి మంచి మనసు ఏంటంటే ఎక్కడికైనా గీస్తుంది చెప్పండి, తన శరీరాన్ని బండ సముద్రం దగ్గరికి వెళ్ళి గీస్తుంది. బండ అంటే ఎవరు చెప్పండి? బండ అంటే ఎవరు? క్రీస్తు దగ్గరికి వెళ్ళి దేవుల్లో ఎదుగు. దేవుని దగ్గర ప్రాణం పోయినా పర్వాలా, ఆ బండ క్రీస్తే కనుక ఆ బండకేసి గీక్కుని ఆ పావురం చివరికి ఆ గులాబీ పువ్వు రక్షించడం కొరకు, ఆ పురుగు బారి నుంచి తప్పించడం కొరకు ప్రాణాన్ని పరంగా పెట్టింది ఆ పావురం. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ పావురం ఇటువంటిది. ఇది వచ్చే వారం చెప్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. పేజ్ నంబర్ 10. 10వ నంబర్ పేజ్. పేజ్ నంబర్ 10 నంబర్ 10వ నంబర్ పేజీ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు, తోడేళ్ల మధ్య క్రూరమైన తోడేళ్ళు నీలోన ఉన్నవి, క్రూరమైన
క్రూరమైన తోడేలా మధ్య పంపించారు. మంచోళ్ళే కాదు ఈ భూమి మీద, త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, తోడేలు లాంటి మనుషులు ఉన్నారు. అందుకే దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు, పావురము ఎలాగ ప్రాణం పెట్టిందో అలాంటి మనసు యేసు ప్రభుకి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఏ ఊళ్ళో పెట్టాడు ప్రాణం చెప్పండి? మొన్న దానిగా ఏ ఊళ్ళో పెట్టాడు యేసు ప్రభు ప్రాణం అంటే బెత్లెహేములో పెట్టాడండి. యేసు ప్రభు ఎవరు పుట్టాడు చెప్పండి? బెత్లెహేములో పుట్టాడు, పెరిగింది. అందుకే నజరేయుడు యేసు అనేది, ఎందుకంటే నజరేయుడు నుంచి వచ్చిన అబ్బాయి అనుకున్నారు అప్పట్లో వాళ్ళు. పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేయుడులో, ప్రాణం పెట్టింది యెరూషలేములో, ప్రాణం పోయింది. మనం కూడా అంతే, ఎక్కడో పడతాం, ఎక్కడికో కాపాడు పడతాం, కాపు నుంచి కాడే చచ్చిపోవు, ఖచ్చితంగా గుండు హాస్పిటల్ చచ్చిపోతాం చాలా మంది. ఎక్కడ పడతామో ఎక్కడ మరణిస్తామో తెలియదు. అలాగే యేసు ప్రభు కూడా పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, ప్రాణం పెట్టింది యెరూషలేములో పెట్టాడు. నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగాన్ని తీసుకుంటే దేవాది దేవుడు ఆయన చివరి ఆఖరి రక్త పొట్టు చిందించే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమే నిజమైన ప్రేమ, ఆయన ప్రేమే శాశ్వతమైనటువంటి ప్రేమ. కాబట్టి దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు. ఇంతకు మనం గొర్రెలు అంటాం, పొట్టేలు అంటాం. మనం పొట్టేలు అయితే 10 ఆదివారం పోయిటివి, పొట్టేలైతే 10 ఆదివారం పోయిటివి. గొర్రెలు కావాలా పొట్టేలు కావాలా? సంఘాన్ని స్త్రీగా భావించాడు కాబట్టి గొర్రె అన్నాడు దేవుడు. గొర్రెలను, ఎందుకంటే గొర్రెలకు ఆయన మంచి కాపరి. గొర్రెలను పంపినట్లు నేను పంపుచున్నాను కనుక పాముల వలె తెలివి ఉంటుంది. పాముకు తెలివి ఉండదా లేదా? మనిషి తెలియగలడు. మనిషి తర్వాత ఏం తెలివైంది? సింహం తెలివైందా? బలమైతే కానీ తెలివి లేదు. ఏనుగు బరువు ఉందని తెలివి లేదు. మనిషి తర్వాత తెలివి కలిగింది ఏంటంటే పాము. పాము తెలివైంది, యుక్తి కలిగింది. పాము చాలా తెలివిగా ఉంటుంది, ఎమ్మటే పసిగట్టుద్ది. నువ్వు ఎక్కడ తొక్కొచ్చినా సరే నీ ఇంటికి వచ్చింది. అలాంటి వివేకం కలిగి ఉండాలి. పాముల వలె వివేకములను, ఇప్పుడు వచ్చింది, పావురము వలె నిష్కపటులై ఉండడి. అంటే కపటం. పావురానికి కపటం తెలియదు. కాకి తెలిసినంతగా పావురానికి తెలియదు. అన్ని భార్యాభర్తలు ఉన్నాయి ఓడలు. ఏమిటి అండి? భార్య భర్త. కాకి భార్య ఉంది, భర్త ఉన్నాడు. మగది ఆడది రెండు ఉన్నాయి. గద్ద ఆడదుంది, మగదుంది. పిచ్చుక కూడా ఉన్నాయి. అన్ని జతలుగా ఉన్నాయి. పాములు కూడా జతలుగా ఉన్నాయి. శివం ఉంది, ఆడపులు ఉంది, మగపులు ఉంది. ఎక్కడున్నాయి అన్ని? ఓడలో ఉన్నాయి. అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల పురుగులు, అన్ని రకరకాల జంతువులు భార్యాభర్తగా ఓడలోకి వచ్చారు. అలాగనే మీరు కూడా భార్యాభర్తగా ఎక్కడ రావాలి? రక్షణమైనటువంటి మార్గంలోకి రావాలి. ఒక ఇంట్లో భార్య రక్షించబడితే కుదరదు, భర్త కూడా రక్షించబడాలి. ఇంట్లో భర్త రక్షించబడితే కుదరదు, ఇద్దరు రక్షించబడాలి. ఆ ఇంట్లో అందరూ రక్షించబడ్డారు, కానీ ఆడకాకి రక్షణ పొందింది, మగకాకి రక్షణ పొందదు. ఆడకాకి రక్షణ పొందింది, మగకాకి రక్షణ పొందదు. బాగా గుర్తుపెట్టుకోండి. భూమి ఇంకిపోయిందో లేదో చూద్దామని దేవుడు వర్షం తగ్గించాడు. నోవాహు తగ్గిపోయిందో లేదో చూద్దామని అక్కడ ఉన్న వాటిలో నెమలను పట్టుకోవచ్చుగా చూసినామని, లేకపోతే పిచ్చుకుని పట్టుకోవచ్చుగా, ఇంకా స్పీడ్ లెవెల్ వచ్చేది. ఏం పట్టుకున్నాడు చూడండి బైబిల్లో? కాకిలాగా ఉన్న మాకు పావురం వల్ల నిష్కాపటంగా ఉండండి. కీర్తన బైబిల్ గ్రంథంలో ఆది కాండము
8వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 6వ వచనం. 40 దినములైన తరువాత 40 దినములు అయిన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలకు పంపించెను. పట్టుకోవడం కాకే పట్టుకున్నాడు. రక్షణ పొందకపోతే అంతే. రక్షించబడితే నువ్వు క్షేమంగానే ఉంటావు లోపల. రక్షణ లేనటువంటి వారికి లోక ఆలోచనలు ఎక్కువ. దేవుడు నిర్ణయం చేస్తాడు, ఈ నోవాహు నిర్ణయం చేస్తాడు. నోవాహు వేసిన గింజలు తిన్నది, నోవాహు పెట్టిన నీళ్లు తాకింది, నోవాహు యొక్క నీడలో ఉంది, దేవుని యొక్క సంరక్షణలో ఉంది. ఇంతకీ జతలుగా వచ్చిందా, ఒకటొక్కటే సింగలుగా వచ్చింది? బైబిల్లో మీకేమన్నా ఆన్సర్ చెప్పండి. జతలు అంటే మగకాకి వచ్చింది, ఆడకాకి వచ్చింది. ఆడకాకి అక్కడ పెట్టి నోవాహు ఏమనుకుంటున్నాడు? మగకాకిని పట్టుకున్నాడు. కాకి గొడవల కాకి. పాఠాలు పడతారు, పాఠాలు బాగానే వస్తాయి. ఆ కాకిని పట్టుకుని అంటున్నాడు, నువ్వు వెళ్ళి నేను ఎలానో, నువ్వు వెళ్ళి నేను ఎలానో. చాలా మంది అంతే, దేవుడు చెప్పిన పని అసలు చేయరు. దేవుని పని చెప్పాలి నిర్లక్ష్యం. నువ్వు వెళ్ళి అనగానే చెప్పు అన్నది. భూమి ఎండిపోయిందా లేదా, ఒక ఆనవాళ్ళు తీసుకురాపో అని చెప్పాడు. ఆ కాకిని బయటకు వదిలిపెడితే అదేం చేసింది తెలుసా? ఓడలోని నల్ల కాకి చూడవెళ్ళే లోకానికి, చూడ లోకము చూసి ఓడ మర్చిపోయేది కాకి. ఓడలోని నల్ల కాకి చూడవెళ్ళే లోకానికి వెళ్ళింది. లోకాన్ని చూడటానికి వెళ్ళింది. భార్య ఉంది, కాకికి భార్య ఉంది, అది ఓడలో ఉంది. భర్తానికి పోయాడు, లోకాన్ని చూడటానికి పోయాడు. మరి తిరిగినోడు సాయంత్రకాలం రావద్దు ఇంటికి. అసలు రాట్ల భార్య దిగేసుకుంది. ఇది ఎక్కడికి పోయాడు, ఏడ కుటుంబం పెట్టాడు, ఇది గొప్పగా ఎక్కడికి రాడు రాడు అని మా ఆడకాకి ఎదురు చూస్తుంది. నోవాహు ఓడలో నోవాహు ఎదురు చూస్తున్నాడు. నోవాహుకి పంపించినటువంటి కాకి యొక్క భార్య చూస్తుంది. జత అన్ని కాకులు చచ్చిపోయింది. భూమి మీద ఉన్నటువంటి అన్ని కాకులు చచ్చిపోయినాయి, అన్ని పిచ్చులు చనిపోయినాయి. కానీ రెండు మాత్రమే మిగిలినాయి, భార్య భర్త. అందుకే దేవుడు జతలుగా పంపించాడు. ఆ 2 తప్ప ఇంక భూమి మీద ఎక్కడ ఉండటానికి వీల్లేదు కాకులు. ఆ 2 సింహాలు తప్ప ఇంక ఎక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ 2 ఏనుగులు తప్ప ఇంకేమీ ఉండటానికి వీల్లేదు. ఆ 2 పావులు తప్ప ఇంక ఉండటానికి వీల్లేదు. అయితే కాకిని చూసి బాగా దిగులు పడుతుంది. కొన్ని కుటుంబాలలో ఇట్లాంటి భర్తలు ఉంటారు, కాకి భర్తలు ఉంటారా ఉండదా? కాకి మనుగులు ఇంకా రారు ఇంటికి. వాళ్ళు వస్తే ఎదురుకొస్తా ఉన్నారు పాపం. ఎప్పుడు వస్తాడా వస్తే కదా రాడు. కన్న వాళ్ళు నిన్ను కని అమ్ముకున్నారు, కొన్న వాళ్ళతోటి కోటి తిప్పలాయే. కన్న వాళ్ళు నిన్ను కని అమ్ముకున్నారు, కొన్న వాళ్ళతోటి కోటి తిప్పలాయే. చేసుకున్నోడేమో చెయ్యదు పెట్టాడు. ఏంటండి? చేసుకున్నోడేమో చెయ్యదు పెట్టాడు. ఎన్నాళ్ళు నీ బ్రతుకుపోయమ్మ, చిట్టి చెల్లెమ్మ, నీ బతికంత కష్టాలేవో ఎమ్మ. అన్ని పక్షులు కిలకిల పెట్టల కోలాహలం, పావుల మధుర స్వరం. ఎన్నాళ్ళకొస్తావు ప్రాణ ప్రియుడా, ఎన్నేళ్ళు వేచాను త్రికాలతో విలా. ఎన్నాళ్ళకొస్తావు ప్రాణ ప్రియుడా, ఎన్నేళ్ళు వేచాను త్రికాలతో విలా. పిట్టల కోలాహలం, పావుల మధుర స్వరం, కోయిల గానవరం, అఖిల గానవరం. ఎన్నాళ్ళకు వస్తావో ప్రాణప్రియుడ. ఆడకాకి ఓడలో ఉండి ప్రాణప్రియుడి కోసం చూస్తుంది.
బాగా గుర్తుపెట్టుకోండి. నోవాహేమో కాకి కోసం చూస్తున్నాడు. ఈ సంఘాలన్నీ కూడా, సంఘం అంటే క్రీస్తుతో భార్య, స్త్రీతో సమానం. మన ప్రియుడెవరు చెప్పండి? మన ప్రియుడెవరు? పేరు గుర్తురాట్లేదా? మన పాడుతుంది, జ్యోతి మొగుడా నా ప్రాణ ప్రియుడా. మాయ్ నీకు నైకిచ్చినందుకు నాకే పొరపడి ఏ లోపల పాడుతున్నావు. మొన్నసారి ఒక ప్రార్థన పెట్టారు, ఒక తాగుబోతులు వచ్చి మైక్ తీసుకుని చేతులు ఒక్క పాట పాడతారని. దేవుడు పాట పాడతారు. ఏం పాట తెలుసా? జాంపండు చూస్తే పలక బుద్ధి అంటుంది. ఈ పాట కాదు పాడేది, దేవుని పాట. బాగా గుర్తుపెట్టుకోండి. మన ప్రియుడెవరు? జ్యోతిమగుడు కాదు, నా ప్రియుడు అనండి. ఎవరు మన ప్రియుడు? చెప్పలే. నా ప్రియుడు ఎవరు? గులాబీ పువ్వు ప్రియుడు ఎవరు? పౌలు. మన ప్రియుడు యేసు ప్రభువే మన ప్రియుడు. ఇంకా ఆయన కన్నా మంచి ప్రియుడు లేడు. అందరూ యాచన పోసేవాళ్ళే, ఆయన ఒక్కడే నిజమైనటువంటి ప్రియుడు. నా ప్రియుడు తవలభంగుడు, రక్తభంగుడు, 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు. బాగా గుర్తుపెట్టుకోండి. పువ్వులు ఎన్నున్నా గులాబీ అందం, మనుషులు ఎంతమంది ఉన్నా యేసయ్యే అందం. మనుషులు ఎంతమంది ఉన్నా యేసు ప్రభువే అందం. పువ్వులు ఎన్ని ఉన్నా గులాబీ అందములే, నువ్వెంత మందిలో ఉన్నా మేలిమి బంగారులే. మేలిమి బంగారు ఆపడేసయ్య, ఆయనే నా ప్రియుడు. ఆయన వరకు కనిపెడుతూ ఉన్నాను. సంఘాలన్నీ కూడా హోసన్న మందిరం కావచ్చు, కీర్తి సంఘం కావచ్చు, ఏ మందిరం కావచ్చు, నువ్వు ఏ మందిరంలోనే ఉండొచ్చు. ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలి? ప్రియుడి కోసం కనిపెట్టుకుని ఉండాలి. కాకి పాపం ఆడకాకి ఓడలో కూర్చొని మా ఆయన అత్తడు కొత్తగా రాలా. కాకి బ్రతుకులు, కాకి బుద్ధులు అవి మానుకోవాలి. కాకి లక్షణం తెలిసిన దొంగ కాకని. ఏం కాకి? కాకి ఆకాశంలో తిరిగి పక్షులన్నింటిలో దొంగది కాకే. ఘరానా కాకి పిల్లల చేత పురుగు లాంటి ముందు కొట్టుకొని పోయిందని. భలే గుర్తుపెట్టుకోండి. అసలు మాట వినదు, ఎవరి మాట వినదు. కానీ మాట వినుతో ఇంతగా నిన్ను రక్షించి, ఇంతగానో వర్షంలో నిన్ను తడవకుండా గూట్లో పెట్టి జాగ్రత్తగా భద్రపరిస్తే, ఇప్పుడు నాకు తెలిసి ఒక్క చిన్న పని చెప్పాను. స్వామిలోడికి పని చెప్పామనుకోండి, పండ్లకు పులుసులాంటోడు, కంటికి పొగలాంటోడు. అట్టడు స్వామిలోడికి పని చెబితే వాళ్ళకి చెప్పకూడదు. సుమారు చెప్పామనుకోండి, కళ్ళకు పొగ, కంటికి పొగ, పండ్లకు పులుసులాంటోడు. పండ్లకు పులుసు తగ్గింది అనుకోండి, కిర్రంటే పొరుగు. కంటికి పొగ తగ్గింది అనుకోండి, కూర్చోతులు ఎక్కడి నుంచి వెళ్ళిపోమని అర్థం. స్వాములు వాడికి పని చెబుతారు ఉంటుంది. కాకి మరి స్వాములతో మొత్తానికి తిండిపోతుందో మొత్తానికి వెళ్ళిపోయి బయటికి వచ్చిందా? ఇంకా రాలా. అందుకనే 8 రోజులు చూశాడు, రాలా. ఎన్ని రోజులు చూసింది? 8 రోజులు చూశాడు. భార్య కూడా చూస్తుంది, ఏడుస్తుంది కూర్చొని. కాకి భార్య కూడా కూర్చొని లోపల కూర్చొని ఏడుతుంది. మా ఆయన చచ్చిపోయినావు. ఏం చచ్చిపోలేదు, మీ ఇద్దరేగా ఉంది. మీ సంతానం అభివృద్ధి చెందాలంటే నీలో నుంచే రావాలి. అదేం చెప్తాడో తెలిసిన, ఆ బురదలో మనుషుల యొక్క శవాలు ఉంటే పీక్కొని తింటూ అక్కడే ఉండిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి. లోకాన్ని చూసి మురిసిపోవద్దు, లోకంలోనే ఉండిపోవద్దు. లోకం శాశ్వతం కాదు, లోకము అసాధ్యమైనది. ప్రియమైన కదా. ఆ తర్వాత దేవుడు నోవాహుతో మళ్ళా ప్రాణించాడు. చూడండి బైబిల్లో 8వ అధ్యాయం 8వ వచనం ఆదికాండం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుంచి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా ఏం పంపించారు? రెండోసారి పావురాన్ని పంపించారు.
నడిపించారు. ఈ వాక్యాన్ని వచ్చే ఆదివారం చెప్తున్నాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, అందరూ మోకరించుదాం. అందరూ మోకరించుదాం. యవనస్తులందరూ మోకరించుదాం. నిన్ను విడబడు, నిన్ను ఎన్నడూ ఎదబాయడు. గులాబీ పువ్వుని ప్రేమించిన పావనం, మానవుని ప్రేమించిన యేసయ్య తన చివరి ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకే జీవించాడు, ప్రాణత్యాగం చేశాడు. రక్త ప్రోక్షణం, పాప వినాశనం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగంగా సమర్పించబడ్డాడు. ప్రభువానికి స్తోత్రం తండ్రి. నన్ను నీవానిగా నీవ వ్యతిరేకంగా మార్చాను. ఈ రోజు నుంచి నోవాహు ఓడలో ఉన్నటువంటి ప్రభు మరి పావులాగానే మేము ఉంటాము, కానీ కాకిలా ఉండమయ్యా. రక్షణ లేకుండా జీవిస్తున్నటువంటి మా జీవితాలలో రక్షణ ఆనంద భాగ్యం దయచేయండి. సంవత్సరంలో గతించిపోతుంది, వయసు మీద పడుతుంది. ఇంకనైనా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకుంటావు? మరణం అనేది ఉన్నదని ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఏదో ఒకరోజు మరణించాలని, ఏదో ఒకరోజు నీకు మొయ్యాలని, విసిరి పారవేయాలని నువ్వు గమనించి ఇదే నేడే రక్షణ దినం, మారు మనసు పొందవలసిన సమయం. ప్రతి బిడ్డను ప్రభు దీవించి కనికరించలేదు. ప్రభువానికి స్తోత్రం తండ్రి. నీ చిత్తాన్ని నెరవేర్చలేదు. ఆత్మాభిషేకంలో పొందవచ్చుతాను. నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్య ఆరోగ్యం, నిత్య జీవం వీళ్ళకు దయచేయండి. ఈ హింస అన్న ఇష్టరాలు, ఈ ఇష్టరాన్ని ప్రభు నువ్వు ప్రేమించాను. మేము కూడా నా ప్రాణప్రియుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడు ధవలవరుడు, రక్తవరుడు, 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు. అయితే నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. హృదయం అనే తలుపు తీయవాలని ఆశగా ఉంది, కానీ ఆ మనసు మేము గడపలేకపోతున్నాం, నమ్మకంగా ఉండలేకపోతున్నాం. తండ్రి, పరిశుద్ధమైన జీవితాన్ని, పావురం లాంటి మంచి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఇక్కడ చేరే ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డకు పేరు దీవించి ఆహ్వానించి చిన్న మంది భయపడగలిగి చదివించండి. అందరూ అనేక మందిని తోడుగా వచ్చి జ్ఞానం తెచ్చండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి డిసిప్లిన్ ఉండాలి. బాగా చెప్తున్నారు. కాలపు పాడుకుంటా ఇందాక ఏమైనా పాడమంటే
దీన్ని చేయడం చెప్పింది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడం చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనికి త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధయగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. మరి ప్రధాన కార్యక్రమము సిద్ధపడినటువంటి వారు త్వరగా తెచ్చి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. మొదటిగా అందరూ తలవచ్చు. మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి, రాజులకు రాజా, ప్రభుకు ప్రభు, ఉన్నవాడ అనువాడ, యుగాలకు సజీవుడ, యుగ సమాప్తి వరకు సదాకాలంతో ఉన్నటువంటి మహాదేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మరి పోయిన నెల నుంచి వరకు కాపాడి సురక్షితంగా వచ్చిన తండ్రి స్తోత్రాలు. నా శరీరాన్ని తిరిగి నా రక్తంలో త్రాగువాడు నశింపుకు నిత్య జీవకుని తల్లి అటువారిని అడ్డదాన్ని లేఖనాన్ని వాగ్దానం చేస్తాను. ఇదిగో ప్రభు, నీ శరీరం నీ రక్తము పరలోకానికి దిగి వచ్చిన ఆహారం కనుక పరిశుద్ధంగా ఉండి మేము తీసుకునే బాధ్యత ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించి నిలకరంగా మార్చి ఇంకా రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు త్వరగా రక్షణ పొందినట్లు సహాయం చేసి వాళ్ళలో చేసి వేసి బాధ్యత ఇచ్చి ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా బలాలను చేయించుకున్న సిద్ధంగానే తీసుకోవచ్చు, త్వరగా రావచ్చు. అలాగే ఇవాళ మేము వర్గంలో ముఖ్యంగా కొత్తూరు గ్రామంలో మన సంఘానికి వస్తున్నటువంటి వారు మరి హనుమంతు గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఈరోజే జాగ్రత్త గమనించాలి. అందరినీ ఆహ్వానించారు. ఖచ్చితంగా 5 గంటలకి ఆటో వచ్చింది. మీరు ఎవరైనా ఇంట్లో చెప్పి రావాలి. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. మన సంఘస్థుల్లో కొత్తూరు గ్రామంలో హనుమంతు గారి యొక్క కుమారుడు వివాహం జరుగుతుంది. ఈ రోజున సాయంత్రము 8 గంటలకు. మీరు ఎవరైనా వచ్చేవారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో పర్మిషన్ తీసుకొని మరి 5:30 కల్లా ఆటో వస్తుంది. ఆటోలో వెళ్ళడానికి రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రావచ్చని ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఆయన ప్రత్యేకంగా గట్టిగా చెప్పాడు, అందరూ చెప్తున్నారు. మరి చెప్పలేదని మీరు అనుకోవద్దు. దయచేసి ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు 5:30 కల్లా మందిరం దగ్గర రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. బలరామలో చేసేటువంటి వాళ్ళు త్వరగా వచ్చి తీసుకోవాలి. అలాగే ఈ రోజున మరి మన మధ్యనటువంటి చెల్లాయి విజయ మన అమ్మగారైనటువంటి లక్ష్మీబా గారు తన కుమారుడికి దేవుడి నుంచి ఆరోగ్యం ఇచ్చి
స్వస్థపరిచి క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతగా సాక్షులు చెప్పుకొని పలహారం పంచాలని అనుకున్నారు. మరి దేవుడు వారి కోరిక సిద్ధంగా చేసి వారి యొక్క ఆలోచన యావత్తు సఫలపరిచి ఈ రోజున మరి పలహారంగా మరి జాంపులు తీసుకొచ్చారు. మరి ప్రతి ఒక్కరికి పంచుకోవడంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా మనం చేసుకున్నాం. అందరూ దయచేసి ఒక నిమిషం కూర్చున్నాం. దయచేసి అందరూ ఒక నిమిషం కూర్చుంది. కాలుచున్నది యేసు రక్తము, కాదులపై పారుచున్నది యేసు రక్తము, కాలుచున్నది యేసు రక్తము, దయచేసి అందరూ కూర్చోవాలి. కాదులపై పారుచున్నది యేసు రక్తము. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. కాలుచున్నది యేసు రక్తము, కాదులపై పారుచున్నది యేసు రక్తము, కాలుచున్నది యేసు రక్తము, కాదులపై పారుచున్నది యేసు రక్తము.
సెలవు తీసుకుందాం. ఈరోజు వాతావరణం అనుకూలంగా లేదు కనుక రాత్రి 6 గంటలకి కార్యక్రమం చేయలేదు.